అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత సురక్షితమైన నేషనల్ మాల్ ప్రాంగణంలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన ఉదంతం ఇప్పుడు శ్వేత సౌధాన్ని అమెరికా రక్షణ సంస్థలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు అయిన జూన్ 14వ తేదీన అక్కడ ప్రతిష్టాత్మక UFC పోటీలు జరగనున్న తరుణంలో అక్కడి మైదానంలోని గడ్డిపై 8647 అనే సంఖ్య భారీ అక్షరాలతో ప్రత్యక్షమైంది. అధ్యక్షుడు ట్రంప్ ను పదవి నుంచి తొలగించాలనే, ఆయన ప్రాణాలకి ముప్పు తలబెట్టాలనే అర్థం వచ్చేలా ఉన్న ఈ రహస్య కోడ్ నెంబర్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలతో అమెరికా నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ మిస్టరీ నంబర్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలు ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ వాషింగ్టన్ మాన్యుమెంట్ పైభాగంలో ఉన్న ఒక ప్రత్యక్ష వెబ్కామ్ కెమెరాలో అత్యంత షాకింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నేషనల్ మాల్లోని విశాలమైన గడ్డి మైదానంలో అధిక భాగం గడ్డి ఎండిపోయి పసుపు రంగులోకి మారి స్పష్టంగా 8647 అనే ఆకారాన్ని ఏర్పరచడం భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా రాజకీయ నిరసనల్లో 8647 అనే సంఖ్యకు ఒక ప్రమాదకరమైన అర్థం ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్ పరిశ్రమ పరిభాషలో ఒక ఆర్డర్ను ఒక కస్టమర్ను పూర్తిగా తిరస్కరించి బయటకు పంపటానికి 86 అనే సంఖ్యను కోడ్లో ఉపయోగిస్తారు. ఇక 47 అనేది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 47వ పదవీ కాలాన్ని సూచిస్తుంది. ఈ రెండింటినీ కలిపి 8647 గా మార్చడం అంటే 47వ అధ్యక్షుడైన ట్రంప్ ను పూర్తిగా వదిలించుకోవాలని తీవ్రమైన ట్రంప్ వ్యతిరేక నిరసనగా పరిగణిస్తారు. అయితే ట్రంప్ పరిపాలనా విభాగం మాత్రం దీనిని కేవలం నిరసనగా కాకుండా అధ్యక్షుడి ప్రాణాలకు పంచి ఉన్న ఒక ప్రత్యక్ష ముప్పుగా భావిస్తోంది. ఈ భయానక గుర్తులను గడ్డి మైదానంపై ఎప్పుడు ఎవరు వేశారనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండవ ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నానికి తూర్పు వైపున ఉన్న నేషనల్ మాల్ భాగంలో ఈ విచిత్రం వెలుగు చూసింది. జూన్ 5వ తేదీన అదే ప్రాంతంలో తీసిన శాటిలైట్ ఫోటోలలో ఎక్కడా ఈ సంఖ్యలు కనిపించలేదు. అంటే గడిచిన 2-3 రోజుల్లోనే ఎవరో రాత్రికి రాత్రే అత్యంత పకడ్బందీగా రసాయనాలను చల్లి గడ్డి రంగు మారేలా ప్లాన్ చేశారని స్పష్టమవుతోంది. ఈ గుర్తులను గురువారం మధ్యాహ్నం సాధారణంగా నేల మీద నిలబడి చూసినప్పుడు అంత స్పష్టంగా కనిపించలేదు. కానీ ఆకాశం నుండి పైనున్న వెబ్ క్యామ్ నుండి చూసినప్పుడు మాత్రం 8647 అనే నెంబర్ అత్యంత స్పష్టంగా భయపెట్టేలా కనిపిస్తోంది. ఈ మిస్టరీ నెంబర్ బయటపడిన వెంటనే అమెరికా రక్షణ దళాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన కథనం ప్రకారం గురువారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో డజన్ల కొద్దీ అమెరికన్ అత్యవసర భద్రతా వాహనాలు సైరన్లు మోగిస్తూ నేషనల్ మాల్ కు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం తమ అధీనంలోకి తీసుకుని సాధారణ ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేయించాయి. అదే సమయంలో యుఎస్ ఆర్మీకి చెందిన ప్రసిద్ధ గోల్డెన్ నైట్స్ పారాషూట్ ప్రత్యేక బృందం కూడా నేషనల్ మాల్ మైదానంలోకి అత్యవసరంగా దిగటం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ ప్రతినిధి డేవిస్ ఎంగిల్ స్పందిస్తూ అమెరికాలో రాజకీయ హింసను, ఏ రకమైన దేశాధినేత హత్యనైనా సమర్థించేలా ఉండే ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, దీనికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ హై ప్రొఫైల్ కేసు దర్యాప్తు బాధ్యతలను యుఎస్ పార్క్ పోలీసులు చూసుకుంటున్నారని అమెరికా అత్యున్నత నిఘా సంస్థలైన FBI, సీక్రెట్ సర్వీస్ అధికారికంగా ప్రకటించాయి. ఈ కుట్రకు పాల్పడిన ప్రధాన అనుమానితుడిని గుర్తించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ నేరుగా రంగంలోకి దిగి కస్టడీలోకి తీసుకోనుంది. పార్క్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ మైదానంలోని గడ్డి అంత ఖచ్చితమైన సంఖ్య, ఆకారంలో రంగు మారటానికి గల రసాయన కారణాలు ఇంకా తెలియలేదు. అందుకోసం నిపుణులు గడ్డి, నేల నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపారు. నేషనల్ మాల్ ను నిర్వహించే యుఎస్ అంతర్గత వ్యవహారాల శాఖ సైతం స్పందిస్తూ దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి చిన్న బెదిరింపునైనా తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ 8647 అనే వివాదాస్పద నెంబర్ అమెరికా వార్తల్లోకి రావటం ఇది మొదటిసారి కాదు. గత ఏప్రిల్ నెలలో మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ను బెదిరించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన సముద్రపు గవ్వలతో రూపొందించిన 8647 సంఖ్య చిత్రాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం అప్పట్లో అమెరికా రాజకీయాలను కుదిపేసింది. దీనిని తీవ్రమైన దేశద్రోహ చర్యగా భావించిన అమెరికా న్యాయశాఖ కోమీపై కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు జూన్ 14న డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు వేడుకలు, అదే వేదికపై లక్షలాది మంది హాజరయ్యే UFC పోటీలు జరగనుండటంతో ఈ లోపే ఇలాంటి రహస్య కోడ్ ప్రత్యక్షమవటం అమెరికా భద్రతా విభాగానికి ఒక పెద్ద సవాల్గా మారింది.